డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ప్రభుత్వం తరపున కలెక్టర్ అధ్యక్షతన సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసం, రిజర్వేషన్ల కోసం, మహిళల హక్కుల కోసం, విద్య, వైద్యం కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్నారు. అనంతరం ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నిలవెత్తు నిదర్శనం, దేశానికి అద్భుతమైన మార్గనిర్దేశం చేసిన అంబేద్కర్ ని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. తెలంగాణ వచ్చాక ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామీల్ మరియు ఎస్పీ నరసింహ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు, సంఘ సంస్కర్తలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. స్వతంత్రం తెచ్చుకున్న నాడు ఎట్లా ఉన్నామో ఈరోజు కూడా భౌగోళికంగా అదే పద్ధతుల్లో ఉండి సామాజికంగా అనేక మార్పులు తీసుకొచ్చుకున్నాము అంటే దానికి ఏకైక కారణం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో కూడా కాదు. అంబేద్కర్ కేవలం కొందరివాడు కాదు. అంబేద్కర్ లాంటి మహాశైలకు కులాలు, మతాలు ఉండవు. అంబేద్కర్ మానవీయతకు ప్రతిరూపం అంబేద్కర్. ఒక సమాజ నిర్మాణం ఎట్లుండాలి, ప్రత్యేకించి భారతదేశ సమాజం అనేక కులాలు, మతాలు, వర్గాలుగా చీలిపోయి అనేక సాంప్రదాయాలు, సంస్కృతులకు నిలయంగా ఉన్న ఈ దేశాన్ని, అనేక భిన్నత్వాలతో కూడుకున్నది ఈ దేశాన్ని ఏకత్వంలో నిలిపి ఉంచడం అంటే ఇది మామూలు విషయం కాదు. అప్పటికే ప్రపంచంలోని అనేక దేశాల ఉద్యమాల్ని చూసేవారు అంబేద్కర్. ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి అణచివేతలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి తిరుగుబాట్లు వస్తున్నాయి, స్వతంత్ర ఉద్యమాలు ఎట్లా జరుగుతున్నాయి, స్వతంత్రం తెచ్చుకున్న దేశాలు మళ్ళీ ఎట్లా విడిపోతున్నాయి, ఏం జరుగుతుంది, అక్కడ ఎట్లా రక్తపాతాలు వస్తున్నాయి, దీనికి కారణాలు ఏంటి అని చెప్పి వాటన్నింటి మూలంలోకి వెళ్ళి వాటన్నింటిని కూడా పరిశోధించి భారతదేశం ఎటువంటి రాజ్యాంగాన్ని ఇస్తే నిలబడుతుందో, ఈ దేశంగా కొనసాగుతుందో ఆ పద్ధతిలో తను ఎవరేం చెప్పినా, ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఎవరికి కూడా లొంగకుండా తను అనుకున్న పద్ధతిలో రాజ్యాంగాన్ని పూర్తి చేసి భారతదేశానికి అందించింది. కాబట్టి ఇవాళ భారతదేశం ఈ రకంగా ఐక్యంగా నిలబడగలిగింది. ప్రధానంగా ఈ దేశం పరాయి పాలు కావడానికి మన చరిత్రలో వింటుంటాం, కానీ ఇక్కడ ఆధారాలు కనపడవు. భారతదేశం చాలా పెద్దగా ఉండేనని, అఖండ భారతం ఉండేనని అటువంటి వింటున్నాం తప్ప మనకి ఇక్కడ ఆధారాలు కనబడతలేదు. కానీ అట్లా ఉన్న దేశం ఎందుకు విడిపోయింది, ఎందుకు ఇతరుల పాలైంది, మనకంటే చిన్నమైన దేశాలు వచ్చి భారతదేశాన్ని ఎందుకు ఆక్రమించగలిగారు? ఫ్రెంచ్ అంటే చిన్న దేశం, మన రాష్ట్రం కంటే చిన్నది. ఫ్రెంచ్ కావచ్చు, పోర్చుగీస్ కావచ్చు, చివరికి ఇంగ్లాండ్ కావచ్చు. మన జిల్లాలకు కూడా సరిపోని దేశాలు వచ్చి భారతదేశాన్ని ఆక్రమించినాయి, భారతదేశం మీద దండయాత్రలు చేసినాయి అని అంటే కేవలం కుల వ్యవస్థనే కారణం, వేరే ఏది కూడా కాదు. కుల వ్యవస్థను పెట్టి ప్రజల్ని దూరంగా చేయడం వల్ల ఈ ప్రభుత్వం అది కాదు, ఏనటోడు ఎవడైతే మాకేంది, ఎవడొచ్చినా కూడా